అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఇప్పుడు నాన్నగారు పీక్‌లో ఉన్నప్పుడు చాలామంది లేడీ కమెడియన్స్ కూడా వచ్చారు. సో, నాన్నకి ఈడు జోడు ఉన్న కమెడియన్స్‌ని చాలా మందిని చూసాం. శ్రీలక్ష్మి గారు కావచ్చు, మరి ఇంకా ఉన్నారు చాలామంది. ఒకానొక టైంలో ఒక న్యూస్ వచ్చింది. ఎందుకని ఆ న్యూస్ మీరు వినే ఉంటారు. శ్రీలక్ష్మి గారికి, సుతీల్ గారికి మధ్య ఏదో ఉంది, పెళ్లి చేసుకుంటున్నారు అనే ఒక న్యూస్ వినాల్సొచ్చింది. ఈవెన్ నా ఇంటర్వ్యూలో కూడా ఆమెను అడిగాను నేను. ఓకే. నేను అడిగితే కూడా ఆమె ఒక సమాధానం చాలా బాగా చెప్పారు. ఆ న్యూస్ వచ్చినప్పుడు ఇంత పాజిటివ్‌గా ఉండే మనిషి, ఫ్యామిలీ మ్యాన్ ఆయన కంప్లీట్‌గా కుటుంబం, షూటింగు మనదేంటో చూసుకునే టైపు. నాన్న ఎలా తీసుకున్నారు దాన్ని? నాన్న గాని, అమ్మ కానీ, పిల్లలుగా మీరు కానీ? అప్పుడు మేము చిన్న పిల్లలు, మాకు తెలీదు అసలు ఏంటని. ఆ! నా మా అమ్మకి ఎవరో వచ్చి చెప్పారు. హ్మ్. బట్ ఆ టైంలో నాన్న ఇక్కడే ఉన్నట్టున్నారు. నేను అప్పుడు అమ్మ ఇవన్నీ పట్టించుకోలే. హ్మ్. నాన్న ఏంటో అమ్మకి తెలుసు. అమ్మకి నాన్న ఏంటో తెలుసు. మీరేంటో నాకు నువ్వు నాన్నని అసలు యాక్చువల్‌గా అమ్మ ఏ క్వెషన్ అడగల దీని గురించి. ఓకే. అడగనప్పుడు నాన్న అడిగారంట. "ఏంటి నువ్వు నా గురించి ఇలా వచ్చింది కదా న్యూస్, ఏం అడగలేదు నానంటే, మీరేంటో నాకు తెలుసు. వాళ్ళు రాసిందంతా నేను జస్ట్ ఇదిగా తీసుకున్నాను. నేను అవన్నీ నమ్మను" అని చెప్పేశారు అమ్మ. ఓకే. అంత అండర్‌స్టాండింగ్ అమ్మ, నాన్న ఇద్దరు. అంతే. అండర్‌స్టాండింగ్ కపుల్. బట్ ఔట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మ. హ్మ్. ఆ అర్థం చేసుకునేది చాలా తక్కువ మందికి ఉంటుంది అలా ఔట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి. శ్రీను గారు మీరు వినే ఉంటారు కదా? అవును, విన్నామండి. ఇట్లాంటివి ఇండస్ట్రీలో చాలా ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద. అంతే, అంతకు మించి ఏం లేదని అందరికీ తెలుసు అది. బట్ ఏదో ఒకటి రాయాలి కదా. ఇందాక మీకు చెప్పినట్టు జర్నలిజంలో కూడా ఏంటంటే ఇంతకుముందు జర్నలిజంకి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు యూట్యూబ్, వీడియో, మీడియా ప్రతిదీ టీఆర్పీ కోసం. కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి. ఆమెకి ఆయనకి అలా అలా సెట్ అయిపోయింది. వాళ్ళిద్దరు కామెడీ నవ్వుకోలేదు, చచ్చిపోతాం ఇప్పటికి కూడా. ఆయన సైజుకి, ఆమె సైజుకి. లేడీ స్పెషల్ లో కూడా నాన్న వంట అయిందా అంటారు ఆవిడ శ్రీలక్ష్మి గారు. ఇస్సు పక్కన వాళ్ళకి వినిపిస్తుంది అంటారు నాన్న. చాలా బాగుంటుంది ఆ సినిమాలో వాళ్ళ కాంబినేషన్. ఓకే. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్కువ వాళ్ళిద్దరికి సూపర్ డూపర్ హిట్. అవునండి. ఎక్కువ ఆమె చేసింది కూడా ఆయనతో. 2 జేళ్ల సీత. 2 జేళ్ల బాగుంటది. 2 జేళ్ల సీత నిన్నే అనుకుంటున్నాం మేము మహాలక్ష్మి గారి గురించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.